వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. మళ్ళొక్క మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన, ఒక వింత ముచ్చట. మన కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీకి బీహార్లో ఒక వింత సంఘటన మాత్రం ఎదురైనట్లు తెలుస్తూ ఉన్నది. ఆ వింత సంఘటన ఏంటంటే, మరి మీలాగే నేను కూడా పెళ్లి చేసుకోను అని ఓ యువతి మరి రాహుల్ గాంధీతో సంభాషించినట్లు స్పష్టంగా ఒక వార్త మాత్రం తెలుస్తూ ఉన్నది. రియా పాశ్వాన్ అనే యువతికి మధ్య, తర్వాత రాహుల్ గాంధీ మధ్య ఒక ఆసక్తికరమైనటువంటి సంభాషణ మరి చోటు చేసుకున్న సందర్భం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. రాహుల్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు, ఆయనలాగే పెళ్లి చేసుకోవద్దని భావిస్తున్నట్లు రియా చెప్పినట్లు తెలుస్తూ ఉన్నది. మరి ప్రజల కోసం పనిచేసే నేతగా ఎదగాలన్నది తన కోరిక అని ఆమె వెల్లడించారు. మరి ప్యాడ్ గర్ల్గా పేరొందినటువంటి రియా ప్రసంగం తనను చాలా ఆకట్టుకుందని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా స్పష్టంగా తెలుపుతున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన కూడా సంతోషపడ్డాడు. నాలాగా పెళ్లి చేసుకోకుండా ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఒక నాయకురాలిగా ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ఆ రియా పాశ్వాన్ను చూసి ముచ్చటపడ్డట్లు రాహుల్ గాంధీ ముచ్చటపడ్డట్లు ఇక్కడ మనకు ఒక వార్త తెలుస్తూ ఉంది. మరి ఇది బీహార్లో ఆయన పర్యటనలో జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ రేపు యువత అనేటటువంటిది ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. యువత ఎక్కువ మట్టుకు ముందుకు